నమస్తే. నేను మీ వ్యాంటర్ దివాకర్‌ని మాట్లాడుతున్నాను. వీరవాసం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిని. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో కొంతమంది ఓట్లు చోరీ జరిగిందని చెప్పి ప్రజల్లోకి అవాస్తవ విషయాల్ని తీసుకెళ్తున్నారు. అయితే అసలైన వాస్తవ విషయాలు వెలుగులోకి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మన ఓటర్ లిస్టులో, మన గ్రామ పంచాయతీ లిస్టులో చూసుకున్నా సరే చాలా ఓట్లు డబుల్ ఓట్లు ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఊర్లో లేనప్పటికీ కూడా వాళ్ళ ఓట్లు చేర్చబడతాయి. వీటన్నిటికీ కూడా ఈసీ ఎప్పటికప్పుడు ఏం చేస్తుందంటే ఒక ప్రచురణ, అంటే ప్రతి ఎన్నికలకి ముందు ఈ విధంగా ఓటర్లన్నింటినీ కూడా లిస్టుగా తయారు చేసి ప్రతి పార్టీని పిలిచి పరిశీలించుకోమని చెప్పి ఒక అవకాశం ఇస్తుంది. ఎన్నికలకి ముందుగానే ప్రతి పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తుంది. మనం ఏవైనా దాంట్లో అదనపు ఓట్లు ఉన్నా సరే, లేకపోతే చనిపోయిన కూడా ఇంకా కొనసాగుతున్న ఓట్లు ఉన్నా కూడా, లేకపోతే డబుల్ ఎంట్రీ అయినా కూడా, ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే గుర్తించి వాటిని F8 అప్లికేషన్ నమోదు చేసి వాటిని తొలగించే అధికారం ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఉంటుంది. అతను చనిపోయాడని చెప్పి మనం ఎవరో, మనకు తెలిసిన వ్యక్తి ఎవరో, మనకు తెలియని వ్యక్తి ఎవరో ఓటర్ లిస్టులో చనిపోయి అయినా కూడా ఇంకా దాంట్లో ఉన్నాడు, అప్పుడు మనం కూడా దాన్ని అప్లై చేసి డిలీట్ చేయొచ్చు. ఆ విధంగా చేయకుండా తర్వాత ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత కూడా, మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా దాంట్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది. అప్పుడు కూడా ఎవరైనా ఓటర్ లిస్టులో కానీ గ్రామస్తుడు కానీ కాకపోతే అందులో ఉన్న బూత్ ఏజెంట్లు దాన్ని గుర్తించి ఆపితే దాన్ని నిలుపుదల చేస్తారు. ఇవేమీ చేయకుండా ఇప్పుడు కేవలం అంటే ఒక విద్యార్థి పరీక్ష పాస్ అయిపోయిన తర్వాత ఒకలాగా, ఫెయిల్ అయిన తర్వాత ఒక విధంగా మాట్లాడతాడు. ఒకవేళ ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే టీచర్ లేడని, దానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్ లేడని, లేకపోతే టీచర్ ఉన్నా సరిగ్గా చెప్పడని, చెప్పినా సరిగ్గా అర్థం కాదని, లేకపోతే ఆ ఎగ్జామ్ రోజే కరెక్ట్గా జ్వరం వచ్చిందని చెప్పి ఇలా నానా సాకులు చెప్తారు. ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడేమో ఈవీఎంలు బాగా పనిచేశాయని, ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు పనిచేయట్లేదని ఈ విధంగా సాకులు చెప్పి ప్రజల్లోకి అవాస్తవ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్తుంది. నిజానికి అదే విధంగా జరిగితే ఈసీ ఎప్పటి నుంచో ఒక మాట చెప్తుంది. దీంట్లో ఈవీఎంలలో ఏవైనా అవకతవకలు నిరూపించినట్లయితే ₹1,00,00,000 బహుమతి ప్రకటించింది. ఇంతమంది మేధావులు ఉన్నారు కదా వాళ్ళ దాంట్లో, ఈ ₹1,00,00,000 ఎవరు కూడా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? గతంలో బ్యాలెట్ పేపర్లు కూడా రిగ్గింగ్ జరిగింది. మనం ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా అప్డేట్ అయ్యి ఈవీఎంల నుంచి ఇంకా ఎంత అడ్వాన్స్గా వెళ్ళి ముందుకెళ్ళాలని మానేసి మళ్ళీ ఈవీఎంలు వద్దు, మళ్ళీ మాకు బ్యాలెట్ పేపర్లే ముద్దు అని చెప్పి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏ విధంగా దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారో మీకు అర్థమవుతుంది. ప్రతి విషయం కూడా గమనించండి. వాళ్ళు గెలిచిన సమయంలో ఎప్పుడు కూడా ఈవీఎంల మీద ఏ విధమైన అపోహలు కలుగు చేయలేదు. ఇప్పుడు ఓడిపోతున్న సమయంలో మాత్రమే ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటువంటి నాయకుడు కేవలం ఎన్నికల రాజకీయ చదరంగంలో మీరు పావులు కావద్దని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి దేశం గతం 2014 ముందు ఎలా ఉండేది, 2014 తర్వాత ఎలా ఉంది ఒక్కసారి పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, మరుగుదొడ్లు ఏ విధంగా మంజూరు చేశారు, ఈ విధంగా ప్రతి ఒక్క విషయం కూడా మీరు సున్నితంగా పరిశీలించేసి తర్వాత ఇటువంటి అపోహల్ని కూడా మీరు నమ్మి మోసపోవద్దని చెప్పి, ఇప్పటికే చాలా దేశాలు, కొన్ని దేశాలు కుట్రల కారణంగా చాలా దేశాలు అయోమయ పరిస్థితులు ఉన్నాయి. మన దేశాన్ని అందరూ కూడా ఇటువంటి సమయంలోనే ఐక్యంగా ఉండి నిజానిజాలు అందరూ కూడా తెలుసుకుని దేశ ప్రధాని గారికి, నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా అండగా నిలబడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.